డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ అరవింద్ గారిని అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా కోరుచున్నాం. అదే సంస్కృతి అందరికీ నమస్కారం అండి. అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన గౌరవనీయులు పెద్దలు గురుతుల్యులు శ్రీ కర్రా పరశురామయ్య ఐఏఎస్ రిటైర్డ్ గారు రాలేని పరిస్థితి అననుకూల కారణాల వల్ల, విశిష్ట అతిథి ప్రధాన వక్తగా విచ్చేసిన ఎన్జే విద్యాసాగర్ గారు, రచయిత, ప్రముఖ సామాజికవేత్త మరియు ఇతర చాలా బాధ్యతలు వారికి ఉన్నాయి. మరో అతిథి కోనేరు దుర్గాప్రసాద్ గారు, సామాజికవేత్త, వ్యాపారవేత్త మరియు బాధ్యతలు ఉన్నాయి. నమో భారతీయం అనే ఒక సంస్థ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయవాదాన్ని దేశం నలుచెరగులా వ్యాపింపచేయాలి అనే ఒక గొప్ప తలంపుతో 2013లో ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎన్నో లక్ష్యాలు, విభిన్నమైన వ్యక్తులు, విభిన్నమైన కోణాలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంలో వారు అపారమైన అనుభవం గడించడమే కాకుండా, సభలు నిర్వహించడంలో వారు సమయపాలన, సమయస్ఫూర్తి, సభ యొక్క ఉద్దేశము, లక్ష్యము గతి తప్పకుండా చూడటంలో వారు ఘనాపాటి, వారికి వారే సాటి, వారే నరేష్ చిగురుపాటి. ఈ సభకు శోభాయమానమైన కళను తీసుకురావటానికి, నిండైన మనస్సుతో మెండైన కాంతిని ప్రసరింపచేయటానికి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఈ మీ అరవిందుని నమస్సు మందారములు. అంబేద్కర్ అధ్యయన వేదిక, అంబేద్కర్ గారు ఏప్రిల్ మాసం 14వ తేదీన జన్మించడం జరిగింది. ఏప్రిల్ అంటే వేడి ఎక్కువగా ఉంటుంది, వేసవి కాలం కావటం చేత అంబేద్కర్ గారి జన్మదినం అంటే వారు జన్మించిన తేదీ, సాధించిన ఘన విజయాల పరంపర, ఆ శర పరంపర ఎలా కొనసాగింది అనేది అందరము చాలా కాలంగా వింటూనే ఉంటాము, ఇంకా వింటాము కూడా. ఏప్రిల్ వేసవిలో ఉంటుంది వేడి, విజయవాడపై చేయాలని చూస్తోంది దాడి, అయినా గతి తప్పదు మన నాడి, ఎందుకంటే మనలో ఉంది వాడి వేడి. వేసవిలో ఉంటుంది వేడి, విజయవాడపై చేయాలని చూస్తోంది దాడి, అయినా గతి తప్పదు మన నాడి, ఎందుకంటే మనలో ఉంది వాడి వేడి. ఆ వాడి ముందు, ఆ వేడి ముందు ఈ వేసవి తాపం మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పటానికి ఇక్కడికి విచ్చేసిన అందరూ ఒక మంచి ఉదాహరణ. అంబేద్కర్ గారు ఒక మహామాన్వితమైనటువంటి వ్యక్తి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నిరంతరం వింటూ ఉండే ఒక 2 అంశాలు ఉన్నాయి: రామాయణము, మహాభారతం. రామాయణం రచించిన వారు వాల్మీకి, మహాభారతాన్ని రచించిన వారు వ్యాస మహర్షి. ఆనాటి ఆ పరిస్థితులకు అనుకూలంగా వారు వాటిని రచించారు. వారు చేసిన ఆ గ్రంథాలలోని అంశాలు భారత జీవన వైచిత్రికి ప్రతి నిత్యం అనుకూలంగా అప్లై చేసుకుంటూ జీవించటానికి ఉన్నాయి. అదే స్థాయిలో మళ్ళీ ఒక గ్రంథం రచించబడింది, అదే మన భారత రాజ్యాంగం.
భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. మన సంస్కృతి ఎంత గొప్పది అని అంటే, మనం ఇక్కడ ఈ అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా తీసుకున్న అంశం ఏంటి అంటే, అంబేద్కర్ ఆలోచనలకు పునాది సంస్కృతి. సంస్కృతి మన అందరిది, అంబేద్కర్ అందరివాడు. వాల్మీకి రచించిన రామాయణము, వ్యాస మహర్షి రాసిన మహాభారతము, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న అంశాలను తీసుకొని జీవించే జీవన యానంలో మనల్ని మనం సరిదిద్దుకుంటూ జీవించటానికి కావలసిన మార్గనిర్దేశనం వాటిలో ఉన్నాయి. వాల్మీకి కులమేంటి అని కానీ, వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం ఏంటి అని కానీ, అంబేద్కర్ కులమేంటి అని కానీ ఆలోచన చేసే తత్వం మనది కాదు. ఎందుకు అంటే అది మన సంస్కృతి. ఆ సంస్కృతిని ఆయువు పట్టుగా తీసుకున్నటువంటి మహా వ్యక్తి, సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ సంస్కృతి ప్రతి భారతీయుడిది. ఎవరు ఎంత కాదన్నా అవునన్నా అది మన నరనరాన జీర్ణించుకొని ఉంటుంది, మన డిఎన్ఏలో ఉంటుంది. అందుకనే అంబేద్కర్ గారు అందరివాడు. గత సంవత్సరం నమో భారతీయం వేదిక ద్వారా ఇక్కడే రామ్మోహన లైబ్రరీలో అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నన్ను మాట్లాడమన్నప్పుడు మాట్లాడటం జరిగింది. అంబేద్కర్ గారు అందరివాడు అని నొక్కి వక్కానించటానికి కావలసిన విషయాలను నేను సోదాహరణంగా వివరించటం జరిగింది. ఆ అవకాశం ఇచ్చిన నమో భారతీయం సంస్థకు మరోసారి ధన్యవాదాలు. బహుశా ఈ అంబేద్కర్ అందరివాడు అని చెప్పటానికి చేసిన ప్రయత్నం పెద్దలకు నచ్చటం వల్ల, ఇతర కారణాల వల్ల అంబేద్కర్ అధ్యయన వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అంబేద్కర్ గారు అందరివాడు అని చెప్పే ప్రయత్నం మనం చేద్దాము అని ఆ బాధ్యతను నాకు అప్పచెప్పటం జరిగింది. ఈ బాధ్యత నాకు అప్పచెప్పిన పెద్దలకు నమస్సుమంజలి. ఇంత గొప్ప బాధ్యతను, అంటే వాల్మీకి వ్యాస మహర్షి సరసన నిలబడగలిగిన స్థాయి అంబేద్కర్ గారికి ఉంది. అంతటి వ్యక్తి గురించి అధ్యయనం చేయటానికి అల్పుడైన ఈ అరవిందుడికి అవకాశం ఇచ్చిన ఆ పెద్దలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక అంబేద్కర్ అధ్యయన వేదిక ఉద్దేశం ఏంటి అంటే, భారతీయత, జాతీయ భావం, సంస్కృతి, సంప్రదాయాలు, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ మన సంస్కృతిలో భాగమే. మధ్యలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందుల వల్ల సమాజంలో కొంత ఇబ్బంది జరగటం జరిగింది. దాన్ని సరిదిద్దుకునే ప్రక్రియలో భాగంగానే గౌతమ బుద్ధుడు మొదటి సంఘ సంస్కర్తగా వచ్చి ఉన్న లోపాలను సరిదిద్దుకుందాం, మనం మనుషులుగా జీవిద్దామని చెప్పటం జరిగింది. ఆ తర్వాత సంత్ కబీర్ దాస్ గారు వచ్చారు, వారు కూడా అదే చేశారు. ఆ తర్వాత అందరికీ సుపరిచితులు, మొన్ననే వారి జయంతి జరిగింది, జ్యోతిరావు ఫూలే గారు. ఈ ముగ్గురిని కూడాను నా గురువులు అని చెప్పారు అంబేద్కర్ గారు. ఒక్కసారి చప్పట్లు. అంబేద్కర్ గారు చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఏంటి అంటే, అందరం మనం ప్రతి నిమిషం మాట్లాడుకుంటూ ఉంటాం, రాజ్యాంగాన్ని రచించారు అనేసి. ఒక్క చిన్న మాట చెప్పుకోవాలి మనం, ఎందుకు అందరివాడు అవుతున్నాడు అనేది. సమాన వేతన హక్కు చట్టం అనేది ఒకటి ఉంది భారతదేశంలో. సమాన వేతన హక్కు చట్టం. ఆ రోజుల్లో శ్రమ దోపిడీ జరుగుతూ ఉండేది. మహిళల పట్ల వివక్ష కాదు, మహిళలకు తక్కువ వేతనాలు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ శ్రమ దోపిడీని నిలువరించే ప్రక్రియలో
సమాన వేతన హక్కు చట్టం తీసుకొచ్చారు అంబేద్కర్ గారు. ఇలాంటి చట్టాలు చాలా వచ్చాయి. ఆ సమాన వేతన హక్కు చట్టం భారతదేశం అంతా ఉంటుంది ఎల్లప్పుడూ. ప్రాంతాలు, మతాలు, భాషలు, కులాలు, యాసలు, గోసలు అన్నిటికీ అతీతంగా అది ఎల్లప్పుడూ పనిచేస్తుంది. ఆ సమాన వేతన హక్కు చట్టం మాల, మాదిగ, ఎరుకల, యానాది, చెంచు, సుగాలి, గొల్ల, కుర్మ, రెడ్డి, చౌదరి, చాకలి, మంగలి, బ్రాహ్మణ, వైశ్య, కాపు, ఒంటరి, తెలగ, అంగ, దేవాంగ, క్షత్రియ, వీరక్షత్రియ, కురుమ వీటన్నింటికి అతీతంగా అది అప్లై అవుతుంది, వర్తిస్తుంది. ఈ ఒక్క కారణం చాలు అంబేద్కర్ గారు అందరివాడు అని చెప్పడానికి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసుకొని చట్టాలు చాలా చేయబడ్డాయి. 100 అయితే 101వ, 200 అయితే 201వ, 1000 అయితే 1001వ రిజర్వేషన్ చట్టం. ఈ 1000 చట్టాలు 100 చట్టాలు వదిలేసి అంబేద్కర్ అనంగానే రిజర్వేషన్ అని అనుకోవటం ఇంతకాలం జరుగుతూ వచ్చింది. ఈ 1000 ఉన్నాయి అని మనం సమాజానికి తెలియచేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో అంబేద్కర్ అధ్యయన వేదిక ఏర్పాటు చేయబడింది. ఈ అధ్యయన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇలాంటి చట్టాలు చాలా చేశారు, అన్నీ ఉన్నాయి, వక్తలు చెప్తారు. లక్ష్యాలు ఏంటి, అది ఉద్దేశం. లక్ష్యాలు ఏంటి అంటే అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా అంబేద్కర్ గారు అందరివాడు అని తెలియచెప్పటానికి ప్రతి నెల అంబేద్కర్ అధ్యయన వేదిక ద్వారా ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఆ సమావేశంలో ఆ నెలకు కావలసిన అంశాన్ని తీసుకొని అది సమాజానికి తెలియచేస్తూ మరుసటి నెలలో ఆ ప్రక్రియలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సమస్యలు, అధిగమించవలసిన మార్గాలను దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతటి గురుతరమైన బాధ్యతను నాకు ఒక్కడికి కష్టమవుతుందని 27 మందితోటి కోర్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయటం జరిగింది. వారందరూ విఘ్నులు, విద్వత్తు కలిగిన వారు, మేధావులు, మేధాశక్తి సంపన్నులు. వారందరి సలహా సంప్రదింపుల మేరకు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాం. అయితే ప్రతి నెలా చేయాలి అనుకున్నాం కదా, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇందాక మనం అనుకున్నాం, మన నరనరాన జీర్ణించుకుపోయింది మన సంస్కృతి. ఈ కోర్ కమిటీలో ఉన్నవాళ్ళు విద్యావంతులు, విఘ్నులు, విద్వత్తు కలిగిన వారు, అన్నిటికంటే ముఖ్యంగా నిబద్ధత కలిగిన వారు. ఏమని నిర్ణయం తీసుకున్నారంటే సెకండ్ సాటర్డేనో సండేనో పెట్టుకుందాము అంటే, కాదండి, మన సంస్కృతి ఏంటి అంటే అంబేద్కర్ గారు పుట్టినరోజు 14 కదా, ప్రతి నెల మనం 14వ తేదీ నాడే కలుద్దాము అని అనుకున్నారు. ఇది మన సంస్కృతికి, సంప్రదాయానికి, కమిటీ మెంబర్ల నిబద్ధతకు ఒక మంచి ఉదాహరణ. ఒక్కసారి చప్పట్లు. ఈ వేదిక ద్వారా వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ సభలో చెప్పబడుతున్న అంశాలను వివిధ మార్గాల ద్వారా వింటున్న, వీక్షిస్తున్న అందరికీ చిన్న విన్నపం ఏంటి అంటే, అంబేద్కర్ అధ్యయన వేదిక మరింత వడివడిగా అడుగులు ముందుకు వేసి అనుకున్న ఉద్దేశాన్ని, లక్ష్య సాధనను సాధించటానికి మీ యొక్క సలహాలు, సూచనలు మాకు అందజేసి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాలి అని అంబేద్కర్ అధ్యయన వేదిక కోర్ కమిటీ మెంబర్ల విన్నపం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.